పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా బొరుగు ముద్దల రెసిపీని మన ఇంట్లో ఏ విధంగా చేశాననేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను చూడండి. 3 కప్పుల బొరుగులను కొంచెం మందంగా ఉండే ప్యాన్ లోకి వేసుకొని సన్నని మంట పైన కరకరలాడే వరకు వేయించుకోండి. తర్వాత వేరే ప్లేట్ లోకి వేసుకొని చల్లారనివ్వండి. అదే ప్యాన్ ని స్టవ్ పైన ఉంచి 1 కప్పు బెల్లాన్ని కూడా వేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బాగా కరిగించండి. అస్సలు నీళ్లు వేయొద్దు. బెల్లం బాగా కరిగిన తర్వాత యాలకుల పొడి ఇంకో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ వేయించి పెట్టుకున్న బొరుగుల్ని వేసేయండి. బొరుగులను వేసే ముందు 1 చిటికెడు సోడా ఉప్పును వేసుకున్నారంటే మనకు బొరుగు ముద్దలు చాలా షైనీగా వస్తాయి. ఇవంతా వేసి ఒకసారి బాగా బెల్లం బొరుగులకంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత వేడి చల్లారక ముందుకే ఈ విధంగా బొరుగు ముద్దలు అనేవి చుట్టుకోండి. చేతికి నెయ్యి రాసుకొని చుట్టుకున్నారంటే చేతికి అతుక్కోకుండా వస్తాయి. ఇంతే సింపుల్ గా బొరుగు ముద్దలు అనేవి పాకం లేకుండానే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి బొరుగు ముద్దలు అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.